హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ కిరాక్ మూవీ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి పుష్ప మూవీకి సంబంధించి టికెట్ రేట్ పెంచాలని మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారట. మూవీ టీం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 100 నుంచి 200 వరకు టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్ రేట్ ను 300 వరకు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే సింగిల్ స్క్రీన్స్ లోనే 300 వరకు టికెట్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇండియాలోనే డే 1 హైయెస్ట్ క్రాస్ చేసిన మూవీగా పుష్ప అయితే రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. అండ్ ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై హైప్ అయితే క్రియేట్ అయింది. ప్రమోషన్స్ అయితే 23 బ్రాండ్స్ తో అయితే కొలాబరేట్ అవ్వారు. అండ్ ఈ మంత్ లోని స్పెషల్ సాంగ్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ సాంగ్ కోసం శ్రీలీల 2 crores వరకు తీసుకున్నారని తెలుస్తుంది రెమ్యూనియస్. నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ అయితే గ్లోబల్ లెవెల్ లో అయితే చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి లక్నోలో ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక సాంగ్ కోసం యూఎస్ లో December 21st బిగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. అండ్ అలాగే థర్డ్ సింగిల్ ని November 28th రిలీజ్ చేయబోతున్నట్లు తమన్ గారు అయితే తెలియజేశారు. అండ్ అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి January 1st వీక్ లో ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని ఒకే స్టేజ్ పై చూడడానికి అయితే ఫ్యాన్స్ అయితే తరలి వస్తారని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సూర్య కంగువా మూవీ రాధేశ్యామ్ రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుని 125 crores వసూలు చేస్తే ఇప్పుడు కంగువా మూవీ డిజాస్టర్ టాక్ తో 130 crores అయితే వసూలు చేసింది. డిజాస్టర్ టాక్ తో కూడా కంగువా అయితే రికార్డ్ అయితే బ్రేక్ చేసిందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబోలో రాబోతున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు మూవీ టీం. ఈ మూవీని January 14th రిలీజ్ చేయబోతున్నట్లు దిల్ రాజు గారు అయితే తెలియజేశారు. దిల్ రాజు గారు అయితే ఒకే సంవత్సరంలో 2 మూవీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. పొంగల్కి అయితే దిల్ రాజు గారి గేమ్ చేంజర్ మూవీ అలాగే ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ 2 మూవీస్ కూడా బిగ్ సక్సెస్ అవుతాయని అయితే అనుకుంటున్నారు దిల్ రాజు గారు. మరి ఈ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.